Hi everyone, welcome back to the AI Tech Apps. Today topic without word file MS వర్డ్ యాప్లో యూజ్ చేయొచ్చు. అదే అలాగనేది మీ కిందట వీడియోలోనే చెప్పాను, సింబల్స్తో మనం కన్వర్ట్ చేయొచ్చని. అదే సింబల్స్ ఫాంట్ త్రూ మనం వర్డ్ ఫైల్ డాక్యుమెంట్ లేకుండానే మనం MS వర్డ్ యాప్లో మనం క్రియేట్ చేయొచ్చు. బాక్స్ కింద అను ఫాంట్ 7ని అది ఎలాగనేది ఈరోజు చూద్దాం. చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. అలాగే సబ్స్క్రైబర్లు అందరికీ నా పాదాభివందనాలు. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మీరు స్టెప్ 1లో చేయవలసిన పని ఏంటంటే యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ కన్వర్ట్ చేయి అని మీరు మీకు నచ్చిన బ్రౌజర్లో ఇవ్వండి. ఇవ్వగానే స్టార్టింగ్లో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అనేసి వచ్చింది, కన్వర్టెడ్ అని వచ్చింది కదా, కొలిచెర్ల.com అని వస్తుంది. కొలిచెర్ల.com తర్వాత మీరు ఏం చేయాలంటే ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అవ్వగానే యూనిక్ కోడ్ అది, దాని మీద ఆ ప్లేస్లో మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటారో తెలుగులోనూ అది ఇక్కడ పేస్ట్ అని చేయండి, లేదంటే కీబోర్డు తెలుగులోకి ఆన్ చేసుకోండి. ఓకే, నేను శుభాకాంక్షలు టైప్ చేశాను. ఇక్కడ డిఫాల్ట్గా అను 6 ఉంటుంది, మీరు అను 7కి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీరు ఇలాగ మారిపోద్ది సింబల్స్ కింద, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ తెలుసు, MS వర్డ్ ఫైల్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, అది కూడా ఫ్రీగానే ఉంటుంది, మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు దీన్ని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితేనే కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఈ లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు ఈ స్విచ్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకోండి. బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగా కర్సర్ ఇలా బ్లింక్ అవుద్ది. అప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ అని ఆప్షన్ వస్తుంది, దాని మీద ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ అని వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా చూడండి, ఇక్కడే మీరు మిస్టేక్ చేస్తారు. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 1 2 3 అనేసి ఇక్కడ మైక్ పైన యారో అప్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే APTOS బాడీ అని వచ్చింది కదా, ఇది ఫాంట్స్ అనమాట. ఆ 12కి ఎదురుగా ఉన్నది ఫాంట్స్. మీరు రీసెంట్ ఇది ఆల్ ఫాంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఎస్ అని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎస్ ఇవ్వండి. ఎస్లో లాస్ట్లో ఉంటుంది సింబల్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే చూడండి అన్నీ మారిపోతాయి. ఇక్కడ మారిపోయింది కదా, చూసారా, వేరే విధంగా మారి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని డిస్సెలెక్ట్ చేసేయండి. డిస్సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ మనం క్లిక్ చేసి కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, కాపీ చేయండి. ఇక్కడ అన్ని కింద చూసారా కీబోర్డ్లో బాక్సెస్ వచ్చాయి. మీరు డాక్ ఫైల్ లేకుండానే వచ్చేసి చూసారా. కాబట్టి ఇప్పుడు దీన్ని నచ్చిన ఎడిటింగ్ యాప్లో వాడుకోవచ్చు. అనుఫాన్స్ నేను పిక్సెల్ ల్యాబ్ ఎంబాస్లో వాడుతున్నాను. మీకు కూడా తెలుసు చాలా మందికి ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి. డైరెక్ట్గా ఫాంట్స్ యాడ్ చేసుకోకుండానే ఇందులో ఫాంట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒకటి చూసారా, మళ్ళీ మీకు కొలిచెరలో కన్వర్ట్ అయిన ఫాంట్స్ ఇక్కడ వచ్చాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ చేసాం కదా, మనం కాపీ చేసినప్పుడు అదే కాపీ అవుతుంది అని అనుకుని మీరు ఇక్కడ కాపీ చేస్తే ఇలాగే వస్తుంది, అంటే ఇలాంటి సింబల్ వస్తాయి, బాక్సెస్ రావు. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు గూగుల్ కీబోర్డ్ అయితే కాపీ చేసింది ఇక్కడ ఉంటుంది, మీరు మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ అయితే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ క్లిప్ బోర్డ్ అని ఉంటుంది. క్లిప్ బోర్డ్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి కాపీ అయిన ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ సింక్ అయ్యి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇది యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం అనేది నేను కాపీ చేసి కరెక్ట్గా వర్క్ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి శుభాకాంక్షలు వచ్చింది కదా. ఇది మీకు చెప్పాలనుకున్నది. అంటే చాలా మంది ఏం చేస్తానంటే న్యూ టెక్స్ట్ తీసుకుంటారు. ఇక్కడికి వచ్చి మేము అక్కడ ఆల్రెడీగా బాక్సెస్ దగ్గర అంటే ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి కాపీ చేస్తాను. కాపీ చేస్తే అది ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇదే వస్తుంది. బాక్సెస్ అనేవి ఆల్రెడీగా కన్వర్ట్ అయిపోయి క్లిప్ బోర్డ్లో ఉంటాయి అవి ఇలాంటి దగ్గర. అప్పుడు ఇలాగవ్వాలి. ఈ బాక్సెస్ని మీరు సెలెక్ట్ చేయాలి, కానీ డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేయకూడదు. అది మీరు ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి.
అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, నా లాగ్ తీసి మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఆరాధన, అభిలాష, ఇవన్నీ నేను చూడండి. ఇక్కడ ఇక్కడ బ్లూ దగ్గర చూడండి, బ్లూ దగ్గర చూడండి, మీకు అన్ని మారుతున్నాయో లేవు, అన్ని ఫాంట్స్. ఇందులో ఫాంట్స్ యాడ్ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఉంటాయి. మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకోండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ఎటువంటి సంబంధం, మీకు నచ్చిన యాప్లో మీరు వాడుకోవచ్చు. చూడండి, శుభాకాంక్షలు వచ్చింది కదండి. ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ పిక్సార్ట్లో కూడా ఇదే పద్ధతి, కానీ ఇంకొక పద్ధతి, ఇంకొక ఫాంట్ కూడా ఉంది, దీన్ని డైరెక్ట్గా కన్వర్ట్ చేసేది. మళ్ళీ మీరు తెలుగు అని నేను టైప్ చేస్తున్నా, అను7 కన్వర్ట్ చేశాను. లేదంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అని కొట్టినా వస్తుంది. కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ వర్డ్ ఫైల్లోకి వెళ్ళాలి. మనం ఇంకొక ఫాంట్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి మళ్ళీ న్యూ డాక్యుమెంట్ తీసుకోండి, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కొలిచర్లో కాపీ చేసినవి పిచ్చిగా ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఎలాగైనా పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేశారు కదా, చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మైక్ పైన ఇక్కడ అప్ యారో ఉంటుంది, మైక్ పైన అప్ యారో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే తలకి ఎదురుగా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు, ఇది నాకు ఒక బ్రదర్ చెప్పాడు మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో, ఆ బ్రదర్దే ఈ ఫాంట్ క్రెడిట్ మాత్రం. ఎందుకంటే గ్రూప్లో ఉంటే మీకు చాలా మంది హెల్ప్ చేస్తారు. గ్రూప్లో ఉండండి, మీకు వాట్సాప్ గ్రూప్లో చాలా మంది, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎవరొక్కరు, నేను కాకపోయినా వేరే వాళ్ళైనా మీకు హెల్ప్ చేస్తారు. ఇదిగోండి, వింగ్ డొంగ్ అని డింగ్ ఇలాగ సింబల్స్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కాపీ చేసిన చూసారు ఇక్కడ కింద బాక్సెస్ వచ్చాయి మీరు కీబోర్డ్లో, మీరు అది గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు అది అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ మీరు పిక్చర్ ల్యాబ్లోకి వచ్చి న్యూ టెక్స్ట్ తీసుకొని, ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను, డైరెక్ట్గా వస్తుంది. అది మీరు గుర్తించుకోవాలి. చాలా మంది మిస్టేక్ అక్కడే చేస్తుంటారు, రావట్లేదు అని. అక్కడ చేయకూడదు. మీరు అప్పుడు కాపీ చేసినప్పుడు మీకు బోర్డులో కింద చూపిస్తుంది కదా, కీబోర్డ్లో, అక్కడది సెలెక్ట్ చేసుకుంటే ఆ బాక్సెస్ మీకు వస్తుంది, లేకపోతే రాదు. ఈ బాక్సెస్ వచ్చాయి కదా, అప్పుడు ఏ అయినా ఆప్షన్ మనం క్లిక్ చేసుకోండి. ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏబి అనేసి ఉంటుంది, ఫాంట్స్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఆరాధన, అజంతా, ఇవన్నీ ఉన్నాయి కదా, చూడండి మీకు అక్కడ బ్లూ దగ్గర మారుతుంటుంది. ఈ ఫాంట్లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అని మీకు చూపించడానికి మాత్రమే. ఇది ఫ్రీ, ఇవన్నీ ఎవరికి మీరు రూపాయి ఖర్చు పెట్టవసరం లేదు. మీరందరూ ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తే నాకు చాలా ఉపయోగపడుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత వచ్చింది కదా, వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, తెలుగు రాలేదు, ఈ అందులోనూ రాదు, మీకు అను ఫాంట్స్ ల్యాబ్లోనే వస్తుంది. అను ఫాంట్స్ ల్యాబ్లో ఇక్కడ చూడండి, లాస్ట్లో ఫాంట్స్ యూజ్డ్ ప్రాబ్లం ఫిక్స్డ్ అని కాపీ ఉంది కదా, దీని కాపీ చేసుకోండి. ఇక్కడికి రండి, మళ్ళీ డబల్ ట్యాప్ చేయండి. ఇవి మొత్తం లాస్ట్లో గూని మొత్తం డిలీట్ చేసేయండి. చేసేసి కాపీ చేయండి. ఇక తెలుగు అని స్పష్టంగా వస్తుంది. ఈ ఫాంటే కాదు, డాక్ ఫైల్ వాడిన వాళ్ళకి కూడా రాదు. కాబట్టి మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న డాక్ ఫైల్లో అని ప్రాబ్లము సొల్యూషన్ రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ అను ఫాంట్స్ ల్యాబ్ అయినా యూజ్ చేయండి. మీకు ఏం వేరే పద్ధతి తెలిస్తే మీరు వాడుకోండి. లేకపోతే యూనిక్ కోడ్ ప్యాడ్ అనేసి ఉంటుంది, అది కూడా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు. అందులో నుంచి కూడా గూని మీరు సెలెక్ట్ చేసుకొని, లేదా మీకు అను కీబోర్డ్ అని ఉంటుంది, మన అను ఇక్కడికి వచ్చాయినా మీరు తెలుగు ఇస్తే ఇక్కడ గూ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు ఇలా కూడా దీన్ని సొల్యూషన్ కింద వాడుకోవచ్చు. ఇందులో డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు, తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, గూ డైరెక్ట్గా వచ్చింది కదండి.
చూసారు కదా ఇక్కడ మీకు డైరెక్ట్గా వచ్చింది కదా. కాబట్టి మీకు నచ్చిన ఫాంట్స్ని మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రీగానే. ఇవన్నీ మీరు వాడే ముందు కొంచెం ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తే నా వీడియోకి మరింత రీచ్ వస్తుంది, నాకు కొంచెం యూజ్ అవుతుంది. ఫర్దర్గా మీకు అను ఫాంట్స్ ల్యాబ్ని డెవలప్ చేయడానికి నాకు మరింత ఉసారు వస్తుంది అనమాట. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకుంటారనేసి కోరుకుంటూ, మీకు చాలా మంది అడుగుతుండ్రు ఆకాంక్షలు 2 అని ఉంది కదా, ఇది అడుగుతుండ్రు. ఇది యాక్చువల్గా దీన్ని నేను పిక్సెల్ ల్యాబ్లో ఇంటిగ్రేట్ చేద్దామనేసి నేను ట్రై చేస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. మీకు శుభాకాంక్షలు 2 పాయింట్ గురించి నెక్స్ట్ వీడియోలో పక్కాగా మీకు చెప్తాను. కాకపోతే కొంచెం వర్క్ ప్రెజర్లో నేను మీకు కొన్ని వీడియోస్ లేట్గా పెడుతున్నాను. అందుకని మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను కాకపోయినా ఆ గ్రూప్లో ఉన్న ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారు. మీరు అడిగితే ఒకవేళ నేనే హెల్ప్ చేస్తాను. నాకు డైరెక్ట్గా పర్సనల్ మెసేజ్ చేసే బదులు ఆ వీడియో కింద కొంచెం కామెంట్ చేస్తే నా వీడియో కూడా కొంచెం యూజ్ అవుతుంది బ్రదర్. అది నేను మీ నుంచి ఆశించేది. ఒక లైక్, షేర్, ఒక కామెంట్ అడుగుతున్నాను. నేనేమి మీ దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. జై హింద్, జై భారత్.